మా శ్రీ దేవి నల్లపోచమ్మ టెంపుల్ గత 50 సంవత్సరాల నుంచి మా డాడీలు మా తాత అందరు స్థాపించిన టెంపుల్ ఇది. చిన్న ఒక రాతి మీద పెట్టిన విగ్రహంతో ఈరోజు దినదినాన ఎదిగి మా నాన్నగారు, మా తాతగారు, మల్లయ్య తాతగారు వీళ్ళందరూ కలిసి, ఎల్లయ్య తాతగారు అందరూ కలిసి స్థాపించిన టెంపుల్ ఇది. వీళ్ళందరూ చేసినందుకు దినదినంగా ఈరోజు దగ్గర 50 సంవత్సరాల తర్వాత చాలా పెరుగుతూ ఉంది. దాంట్లో మా భాగ్యసాయం, మా భాగ్యవంతుగా మాకు దొరికిన అదృష్టాన్ని మేము ఈ విధంగా డెవలప్మెంట్ చేస్తున్నాం. వాళ్ళతో అయింది వాళ్ళు చేసారు, వాళ్ళ చేతనైనప్పుడు వాళ్ళు చేసారు, మా చేతనైనప్పుడు మేము ఈరోజు ఈ విధంగా చూపిస్తున్నాం. ప్రతి అమావాస రోజు, ఎవ్రీ మంత్ అమావాస రోజు, ప్రతి అమావాస రోజు అన్నదానం చేస్తాము. దగ్గర 18 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. ఇట్లా భక్తులు ఇచ్చిన విరాళాలతోనే ఈ దేవస్థానము చాలా డెవలప్మెంట్ చేస్తున్నాం. అంత భక్తులు ఇచ్చిన విరాళాలతోనే నడుస్తుంది. కాబట్టి అందరూ కోరిన కోరికలు అమ్మ తీరుస్తుంది. కోరిన కోరికల బంగారు తల్లి మా అమ్మవారు నల్లపోచమ్మ తల్లి అన్నీ తీరుస్తుంది. కాబట్టి అందరూ ఓం శ్రీమాత్రే నమః. భక్తుల కోరికలు తీర్చే మా అమ్మవారు మా అందరికీ అండగా ఉంటుంది ఎల్లప్పుడూ. ఇక్కడికి వచ్చి మొక్కుకున్న ప్రతి ఒక్కరికి అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది. మనస్ఫూర్తిగా మొక్కుకొని ఖచ్చితంగా జరుగుతుంది. మా అందరికీ సహకారంగా అయితే ఉంటుంది అమ్మవారు. అందరికీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి సహకారంగా ఉంటుంది. ఈ భక్తులు ఇచ్చే కానుకల వల్ల, వీటి వల్ల డెవలప్మెంట్ చాలా బాగా అవుతుంది. ప్రతి నెలకు అమావాస్య రోజు అన్నదానం 18 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ప్రతి నెల అమావాస్య భక్తులు ఇచ్చిన కానుకలతోనే చేస్తున్నాం. దానివల్ల అందరూ ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు. ప్రతి సంవత్సరం మంచిగా డెవలప్ అవుతుంది మా టెంపుల్. గత 50 సంవత్సరాల నుంచి మా పూర్వీకులు చేసుకుంటూ వచ్చారు గుడిని. చిన్న రాయితో పెట్టిన గుడిది ఇంత డెవలప్ అయిందంటే కేవలం అమ్మవారి పవర్ ప్లస్ ఇక్కడ ఉన్న భక్తులు, ప్రతి ఒక్క కానుకలతో మేము మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాము. టెంపుల్ మాత్రం చాలా పవర్ఫుల్ అండి. ఇలా ఏ మొక్కినా ఏం చేసినా 100% అవుతుంది. అది అమ్మవారు చెయ్యాలి, ఇంకా పక్కా చేస్తే అమ్మవారు మంచిగా ఉంటుంది. మా పెద్ద మనుషులు, మాతో ఉన్న కమిటీ మెంబర్స్ మాత్రం అందరూ చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళ కష్టము ఇదే ఫలి. మాకు చాలా డెవలప్ అయింది, బాగవుతుందండి. ఇంకా ముందుగా వాళ్ళు మాకు హ్యాండ్ ఓవర్ ఇచ్చినాక నెక్స్ట్ పొజిషన్ మాదే వస్తుంది. మేము ఇంకా చేస్తుంటాం, అభివృద్ధి చేస్తుంటాం. ఇది మా తాతలు నుండి నడిపించుకుంటూ వస్తున్నాం టెంపుల్. మా తాత, మా నాన్నమ్మ, మా డాడీ అందరు చేసుకుంటూ వచ్చారు. అమ్మవారు చాలా పవర్ఫుల్. ఏదున్నా సరే నా పర్సనల్గా నేను చెప్పేది అంటే, నేను వచ్చినా ఏమున్నా, నాకేం బాధ ఉన్నా, నాకేం కావాలన్నా జస్ట్ వచ్చి అమ్మకు చెప్పిపోతా అంతే. నాకు ఇది కావాలని చెప్పను. అమ్మ నాకు ఈ పనికి పోతున్నా, నువ్వే చూసుకోవాలి, నువ్వు నా ఎంబడి ఉండాలి అంతే. ఏదున్నా నాకు పర్ఫెక్ట్గా సక్సెస్ఫుల్గా అవుతుంది. నేనే కానీ, నా టీమే కానీ, నా యూతే కానీ, మా బస్తీవాసులు ఎవరున్నా సరే చల్లగా ఉండాలి, మేమేమున్నా మంచిగా చేసుకోవాలని మొక్కుతున్నాము. అంతా మంచిగా అవుతుంది. మాకు సపోర్ట్ కూడా మా టెంపుల్కి అంతే సపోర్ట్ వస్తుంది. ఎందుకంటే అమ్మవారు పవర్ఫుల్ కాబట్టి ప్రతి ఒక్కరు వస్తున్నారు, ప్రతి ఒక్కరు చేస్తున్నారు. వాళ్ళకు అంతే విధంగా అమ్మవారు చేస్తుంది, ఆమె కరుణ చూపిస్తుంది. అదేవిధంగా టెంపుల్ డెవలప్ అవుతుంది, ప్రజలు డెవలప్ అవుతున్నారు, అందరూ బాగుంటున్నారు. అందరూ బాగుండాలి. అమ్మవారు మాత్రం చాలా పవర్ఫుల్. అందరూ రావాలి, దర్శనం చేసుకోవాలి. కోరికలు తీర్చే తల్లి మా పోషమ్మ తల్లి. జై పోషమ్మ తల్లికి, నల్లపోషమ్మ తల్లికి, బాబూజీ నగర్ నల్లపోషమ్మ తల్లికి. శ్రీమాత్రే నమః. శ్రీదేవి నల్లపోచమ్మ దేవాలయ కమిటీ మెంబర్గా నేను పనిచేస్తున్నాను. మళ్ళీ ఈ ఆలయము గత 50 సంవత్సరాల క్రితం నుండి చాలా పూర్వీకుల కంటే అంత చిన్నగా ఉండేను. ఆ తర్వాత మా నాన్నలు, తాతలు వాళ్ళంతా కలిసి ఈ యొక్క గుడిని అభివృద్ధి చేసిండ్రు. అదే ప్రకారం మేము కూడా కలిసికట్టుగా ఈ యొక్క గుడిని ఇంతవరకు ఇంప్రూవ్ చేసినాము. అందులో భాగంగానే 2011 నుండి ఈ యొక్క అమావాస్య రోజు మొట్టమొదట 50 కిలోల నుంచి మొదలుపెట్టి ఇప్పుడు 150 కిలోల రైస్ తోటి ఈ అన్నదానం ప్రతి అమావాస్య రోజు చేస్తున్నాము. ఈ అమ్మవారు ప్రతి ఒక్కరి యొక్క కోరికలు తీరుస్తుంది. మేము కూడా కలిసికట్టుగా అందరం పనిచేస్తూ ఈ యొక్క ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నాము. జై హింద్.
మీరు మందికి సన్మానం చేసి మీకు సన్మానం చేసే అవకాశం ఇస్తాం మరి మాకు చాలా ధన్యవాదాలు సార్ మీరు కూడా మాకు టైం ఇచ్చేస్తున్నారు పిలుస్తున్నా నిన్నే జాగిరే మీకేం చేయదు మాకు చైర్మన్ ఆనందన మాకు చైర్మన్ అమ్మ ఇద్దరే ఇద్దరు సార్కి చిన్న స్వామి శిష్యులు చిన్న స్వామి నిన్న ఇస్తేనే వేరే ఇస్తాను మా దృష్టిలో నిన్న వచ్చాడు అదృష్టం అమ్మవారు తీసుకొచ్చింది ఆయన ఏంటి? నిన్న వచ్చిండు ఇంకా మన సుప్రభాతం సుదర్శన్ లైవ్ టీవీ ఒకటి మూవ్ చేస్తాను అసలు తీరా ఏదో ఇప్పుడు గుడిలో అన్నదానం ఇస్తారు కదా అట్లా అందరు పక్కకే ఉన్నారు గట్టి ఉన్నారు జయ భారత్ దుర్గా మాతాకి
మన